నమస్కారం, జై శ్రీరామ్. ఇది చాలా విచారకరమైన విషయం. ఒక సిద్ధాంతానికి ఇంకో సిద్ధాంతానికి భేదం ఉండడం సహజం. కానీ రెండు సనాతన ధర్మంలోని భాగమే. రెండు వేదాలను బేస్ చేసుకుని వచ్చినవి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా. మీ సిద్ధాంతాన్ని బాగుంది అని చెప్పుకోవాలి లేదా గొప్ప అని చెప్పుకోవాలంటే దాని గురించి గొప్పతనం ఏముందో అది చెప్పుకోవాలి. కానీ మీది గొప్పది అని నిరూపించుకోవడానికి శంకరాచార్య వంటి వారిని నిందించడం ఎంతవరకు సరైనది? ఇది వరకు కూడా ఇలాంటివి జరిగే, ఇక ముందు కూడా ఆగవని నాకు తెలుసు. కానీ ఇలాంటివి చూసినప్పుడు మాట్లాడకుండా నేను ఉండలేను, కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజున సనాతన ధర్మం నిలబడింది అంటే దానికి ప్రధాన కారణం శంకరాచార్య. ఆయన వేదాల కోసం పీఠాలు స్థాపించి వేదరక్షణ ధర్మరక్షణ చేయమని ఇంత ప్రత్యేకంగా దశనామి సాంప్రదాయాలు కూడా ఏర్పాటు చేసి ఇన్ని చేస్తే ఆయన గురించి నింద చేయడం అనేది ఎంతవరకు సమర్థం? నేను ఇంకా దరిద్రం చూసాను ఏంటంటే, కొంతమంది దాని అలాంటి పోస్టులు పెడుతుంటే, ఆ విషయం తప్పు అని పోస్ట్ పెడుతుంటే నవ్వు సింబల్ పెడుతున్నారు. నేను ఏంటి అని ప్రశ్నిస్తే మధ్వ విజయం చదవండి అని చెప్తున్నారు. మరి అంటే నేను శంకర విజయం చదువుతాను, లేకపోతే అప్పయ్య దీక్షితర్ గారి ఇంకొక బుక్ చదవాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఎక్కడ పెట్టుకుంటారో ఫేస్, నేను మీకే సమాధానం ఇస్తాను. నాకు మధ్వ సిద్ధాంతం అన్న ద్వైత సిద్ధాంతం అన్న రెండు ఒకటే. నాకు చాలా గౌరవం ఉంది, నేను గౌరవిస్తాను. వారి గురువుని నేను ఇన్ఫాక్ట్ వారి గురువులు చేసిన స్తోత్రాన్ని కానీ వాళ్ళ గురువుకి సంబంధించిన విషయాన్ని కానీ నేను ఇది వరకు నా వీడియోలో ఎన్నో ప్రస్తావించాను, ఇకపై కూడా ప్రస్తావిస్తాను. అలాంటి గొప్ప గురువులు ఉన్నప్పుడు అండ్ వాళ్ళ ఏజ్ ఎంత అండి? ఆ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ ఏజ్ ఎంత? 20లో ఉంటుంది. అంటే ఇంత విషబీజాలు ఇప్పటి నుంచి నాటుతున్నారు. హరి గొప్పవాడు అని చెప్పుకోవడానికి మీరు హరిని కీర్తించండి, తప్పులేదు. కానీ దాని గురించి సిద్ధాంతపరంగా డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పి ఒకరిని నింద చేయడం అనేది చాలా అభ్యంతరకరమైన విషయం. మీరు సనాతన ధర్మానికి చేటు చేస్తున్నారు తప్ప మేలు చేయడం లేదు. జై శ్రీరామ్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా దాంట్లో బూతుల్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మళ్ళీ చేస్తాను.